తల్లి జన్మనించినప్పుడు కేవలం ఒక ప్రాణం పుడుతుంది. ఎప్పుడైతే బ్రతుకు మనకు కష్టాల్ని ఇస్తుందో అప్పుడు ఒక జీవితం పుడుతుంది. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. కృష్ణా గోదావరి జిల్లాల్లో తెలంగాణకు 1500 టీఎంసీలు ఇస్తామంటూ నిరభ్యంతర పత్రం ఇస్తే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు అభ్యంతరం లేదని తెలంగాణ సర్కారు తెలిపింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు చెప్పినట్లు ఆయనతో భేటీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రితో భేటీలో బనకచెర్లపై తెలంగాణ ప్రజల ఆందోళనలను వివరించినట్టు తెలిపిన ఉత్తమ్, బనకచెర్ల చట్ట వ్యతిరేకమని స్పష్టం చేసినట్టు చెప్పారు. బనకచెర్లపై తెలంగాణ ప్రజలు, రైతుల ఆందోళన ఉన్నట్లు చెప్పగా పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి పేర్కొన్నట్టు ఉత్తమ్ వివరించారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ గోదావరి నదీ జలాలపై తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తుందని కేంద్ర మంత్రికి వివరించినట్టు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం చేయబోమన్న కేంద్ర మంత్రి ఈ అంశంపై త్వరలోనే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పినట్టు ఉత్తమ్ తెలిపారు. ఇదే సమయంలో ఏపీ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు వస్తున్నాయని, తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో జాప్యం జరుగుతోందని చెప్పగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఉత్తమ్ చెప్పారు. ఈ భేటీలో మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు నిధులివ్వాలని, పాలమూరు, రంగారెడ్డి, సమ్మక్క, సారక్క, తుమ్మిడిహట్టికి కేటాయింపులు చేయాలని కోరినట్టు ఉత్తమ్ వివరించారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడాలని కోరినట్లు తెలిపారు. ఇచ్చంపల్లి, నాగార్జునసాగర్ లింక్ ప్రాజెక్టు ద్వారా పెన్నా బేసిన్కు నీరు తీసుకువెళ్లే అంశంపై చర్చకు సిద్ధమని చెప్పినట్టు ఉత్తమ్ వివరించారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి ఆరోపించారు. బనకచెర్ల ద్వారా ఏపీకి నీటిని తరలించుకుపోయేందుకు సహకరించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును ఆపి తీరుతామన్న మాట రేవంత్ రెడ్డి నుంచి రాకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు నెరవేరిన తర్వాతే రాయలసీమకు నీళ్లు వెళ్లాలన్న వాదనకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందని చెప్పారు. నీటి కేటాయింపులు లేని కారణంగా పాలమూరు, రంగారెడ్డి డిపిఆర్ను కేంద్రం వెనక్కి పంపితే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మాట్లాడటం లేదని మండిపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణపై కక్ష ఉందని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకరించాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సమావేశమైన లోకేష్ అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నట్లు చెప్పారు. క్రీడల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, అందుకే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ప్రపంచ స్థాయి శిక్షణ, సౌకర్యాలు కల్పించడం, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వివిధ క్రీడా విభాగాల్లో అథ్లెట్స్కు మద్దతు అనేది స్పోర్ట్స్ సిటీ ప్రధాన లక్ష్యమని వివరించారు. ఏపీలోని పాఠశాలలు గ్రామస్థాయి నుంచి క్రీడల అభివృద్ధికి చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నాగార్జున యూనివర్సిటీలో అథ్లెటిక్స్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, కాకినాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్లో హాకీ, షూటింగ్లకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఖేలో ఇండియా పథకం కింద 39 ప్రాజెక్టులకు సంబంధించి 341.57 కోట్ల రూపాయలతో ఏపీ సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదించాలని కోరారు. ఈ మేరకు సహకరిస్తామని మాండవీయ చెప్పినట్లు లోకేష్ తెలిపారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రులు, టీడీపీ ప్రజాప్రతినిధులు తీవ్రంగా మండిపడ్డారు. ఏపీలో నక్సలిజం పెరుగుతోందన్న జగన్ వ్యాఖ్యలను మంత్రి నారా లోకేష్ ఖండించారు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన లోకేష్, కార్యకర్తలను రెచ్చగొట్టేలా జగన్ మాట్లాడటం మంచిది కాదన్నారు. చంపేస్తాం, నరికేస్తామంటూ ప్లకార్డులు ప్రదర్శించిన వైసీపీ కార్యకర్తల చేష్టలను వ్యతిరేకించాల్సింది పోయి జగన్ చిరునవ్వుతో స్వాగతించటమేంటని మంత్రి అనగాని విమర్శించారు. నెలకు ఒక రోజు జగన్ జనాల్లోకి వచ్చి బీభత్సం సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అనగాని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంపై కాకుండా ప్రజలపైనే తిరుగుబాటు చేస్తున్నారని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. రప్పా రప్పా అని ఎవరిని నరుకుతారు, ప్రజలనా అని మంత్రి ప్రశ్నించారు. బెట్టింగ్కు పాల్పడి ఆత్మహత్య చేసుకున్న వాళ్లను జగన్ పరామర్శించడం ఏంటని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. వారికి విగ్రహాలు కట్టడం ఏంటని నిలదీశారు.
విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న షర్మిల నిన్నటి వైసీపీ బల ప్రదర్శనలో 2 చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. 100 మందికి అనుమతి ఇచ్చినప్పుడు 1000 మంది ఎలా వచ్చారని అడిగారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి కానీ బల ప్రదర్శనలు చేయడం సరికాదంటూ హితవు పలికారు. నిన్నటి ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రజలను, తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లే హక్కు ప్రతిపక్ష నేతకు లేదా అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన అడుగడుగునా పోలీసుల ఆంక్షలతో కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించిందన్నారు. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో రెంటపాళ్ల పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించడాన్ని జగన్ సమర్థించారు. పుష్ప సినిమాలో డైలాగ్ పెట్టినా తప్పేనా అని ప్రశ్నించారు. జగన్ పర్యటన సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగడం సహా బ్యారికేడ్లను తోసేసిన వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. జగన్ పర్యటనలో వాహన శ్రేణితో కలిసి అనుమతి ఇవ్వాలని అంబటి పట్టుబట్టగా అది నిబంధనలకు విరుద్ధమని పోలీసులు చెప్పారు. ఈ దశలో ఆగ్రహానికి గురైన అంబటి పోలీసులను నెట్టేయడం సహా బ్యారికేడ్లు తోసేశారు. ఈ మేరకు పోలీసు విధులకు ఆటంకం కలిగించారని, దాడి చేశారంటూ అంబటి రాంబాబుపై సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా జగన్ రెంటపాళ్ల పర్యటనలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందగా పలువురు వైసీపీ నేతలపై సత్తెనపల్లి పట్టణ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ గజ్జెల సుధీర్ భార్గవరెడ్డి, నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అటు జగన్ పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన వైసీపీ కార్యకర్త 88 తాళ్లూరు గ్రామానికి చెందిన రవితేజను పోలీసులు అరెస్టు చేశారు. నకిరికల్లు పోలీస్ స్టేషన్లో రవితేజను విచారణ జరుపుతున్నారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండరాదనే లక్ష్యంతో చేపట్టిన దాడులను ఇజ్రాయెల్ మరింత ఉధృతం చేసింది. తాజాగా అణుబాంబుల తయారీకి అవసరమయ్యే వనరులను నాశనం చేయడంపై దృష్టి సారించిన ఇజ్రాయెల్ అరాక్ బారజల కేంద్రంపై దాడులు చేసింది. ఈ ఉదయం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని అక్కడి ప్రజలకు సూచించిన ఇజ్రాయెల్ సైన్యం కాసేపటికే దాడులు చేసింది. అయితే ప్రస్తుతానికి రేడియేషన్ ముప్పు లేదని తెలుస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం దాడి చేయడానికి ముందే ఆ కేంద్రాన్ని ఖాళీ చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ప్రస్తుతం క్రియాశీలకంగా లేని అరాక్ బారజల అణు కేంద్రాన్ని పునరుద్ధరించకుండా, అణ్వాయుధాల తయారీకి ఉపయోగించకుండా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇదే సమయంలో అణ్వాయుధ కేంద్రం నతాంజ్పై కూడా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ ప్రాంతంలోనే అణ్వాయుధాల అభివృద్ధికి అవసరమైన ప్రత్యేక భాగాలు, పరికరాలకు ఉత్పత్తి కేంద్రాలు, అణ్వాయుధ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్టులు ఉన్నట్లు తెలిపింది. అటు ఇరాన్ ప్రయోగించిన బ్యాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్ దద్దరిల్లింది. దక్షిణ ఇజ్రాయెల్లో ప్రధాన ఆసుపత్రి సోరకా మెడికల్ సెంటర్పై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో చాలా మంది గాయపడగా చుట్టుపక్కల పలు భవనాలు దెబ్బతిన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. 1000 పడకలు ఉండే సోరకా ఆసుపత్రి దాదాపు 10 లక్షల మంది దక్షిణ ఇజ్రాయెల్ వాసులకు సేవలందిస్తుంది. ఇప్పుడు ఎవరూ అటువైపు రావద్దని అధికారులు తెలిపారు. యుద్ధం నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఓ ఫ్లోర్ను నిన్ననే ఖాళీ చేయించినందున ప్రాణనష్టం తప్పినట్లు అధికారులు తెలిపారు. అటు అరాక్ బారజల అణు రియాక్టర్పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగానే తాజా దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ దాడిపై స్పందించిన ఇజ్రాయెల్ డజన్ల కొద్దీ బ్యాలిస్టిక్ మిసైల్స్ ను ఆ దేశం వాడినట్లు తెలిపింది. చాలా వరకు పౌర నివాసాలు, కార్యాలయాలనే ఇరాన్ లక్ష్యంగా చేసుకుందని, ఇరాన్ క్షిపణుల్లో చాలా వాటిని కూల్చేశామని తెలిపింది. టెల్ అవీవ్ నగరంలో కూడా ఇరాన్ క్షిపణులు విధ్వంసం సృష్టించాయి. అఖారిన్ ఖబర్లోని ఓ ఆకాశ హార్మ్యం తీవ్రంగా దెబ్బతింది. ఈ దాడుల్లో 40 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ తెలిపింది. దాడులకు ముందు సైరన్లు మోగడంతో చాలా మంది సమీపంలోని బంకర్లకు పరుగులు తీశారు. భారత్ పాకిస్తాన్ యుద్ధం తన వల్లే ఆగిందని ప్రగల్భాలు పలుకుతూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు వాస్తవాన్ని అంగీకరించారు. భారత పాక్ కాల్పుల విరమణ ఒప్పందంలో తన ప్రమేయం లేదని, ఆ 2 దేశాలే ఉద్రిక్తతలను తగ్గించుకున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు విందు ఇచ్చిన ట్రంప్ భారత పాక్ దేశాధినేతలను ఉద్దేశిస్తూ చాలా తెలివైన 2 వ్యక్తులు యుద్ధాన్ని ఆపాలని నిర్ణయించినట్లు వివరించారు. 2 అణుశక్తి కలిగిన దేశాలు కాబట్టే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత అనేక అంతర్జాతీయ వేదికలపై భారత్ పాక్ యుద్ధాన్ని
తానే ఆపానని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కెనడాలో జరిగిన G7 దేశాల సదస్సు నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయిన ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఈ చర్చల్లో పాక్ కాళ్లబేరానికి వచ్చినందునే ఆపరేషన్ సింధూర్ నిలిపినట్లు మోదీ అమెరికా అధ్యక్షుడికి స్పష్టం చేశారు. ఇందులో మధ్యవర్తులెవరూ లేరని మోదీ తేల్చి చెప్పారు. ఆ తర్వాత కూడా తానే యుద్ధాన్ని ఆపినట్లు ప్రగల్భాలు పలికిన ట్రంప్ చివరికి తన ప్రమేయం లేదన్న వాస్తవాన్ని అంగీకరించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం కారణాల దర్యాప్తునకు అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. డేటాను విశ్లేషించేందుకు బ్లాక్ బాక్స్ను అమెరికాకు పంపాల్సి రావచ్చని వివరించారు. భారత అధికారులు కూడా అమెరికా వెళ్లి వాషింగ్టన్ డీసీలోని జాతీయ రవాణా భద్రతా బోర్డు నేతృత్వంలో తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. జూన్ 12న ఎయిర్ ఇండియా AI-171 విమానం ప్రమాదానికి గురవ్వగా సిబ్బంది, ప్రయాణికులు, బీజే మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థులు సహా 274 మంది చనిపోయారు. ఈ ఘటన జరిగిన 28 గంటల తర్వాత శిథిలాల్లో బ్లాక్ బాక్స్ ను అధికారులు కనుగొన్నారు. కాక్పిట్ వాయిస్ రికార్డర్ CVR, ఫ్లైట్ డేటా రికార్డర్ FDRలు కలిసి ఉండే బ్లాక్ బాక్స్ ప్రమాద కారణాల అన్వేషణలో అత్యంత కీలకం. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఏపీని అభివృద్ధి బాట పట్టించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏడాది పరిపాలన అభివృద్ధిపై ప్రగతి నివేదిక పేరుతో పవన్ ఓ లేఖ విడుదల చేశారు. గత 5 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఏడాది కాలంలోనే చేసి చూపిస్తూ ప్రజలతో పాటు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని నింపడానికి కృషి చేశామన్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని, సుపరిపాలనను చూసి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాలు అందిస్తుండటంతో ఏపీ అన్ని రంగాల్లో ముందుకు వెళుతోందని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయాల్లో, ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని పరితపించే వ్యక్తిగా ఏడాది కాలంలో తన శాఖల ద్వారా చేసిన అభివృద్ధిని, సాధించిన విజయాలను ప్రజల ముందు ఉంచుతున్నట్లు తెలిపారు. తన మంత్రిత్వ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల సమగ్ర నివేదికను ప్రజలందరూ నిశితంగా పరిశీలించి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తించాలని కోరారు. రాబోయే 4 ఏళ్లలో ఇంతకు రెట్టింపు అభివృద్ధి చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తామన్నారు. కాళేశ్వరం కమిషన్ విషయంలో తనపై బురద చల్లడం సరికాదని, తనపై వచ్చిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు. బనకచెర్ల అంశంపై ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో కొట్లాడింది తానేనని గుర్తు చేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణ త్వరగా పూర్తి చేసి నివేదిక ఇస్తుందన్న నమ్మకం తమకు లేదన్నారు. ఈ అంశంపై వెంటనే CBI విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం నిర్మించింది కేసీఆర్ కాదని, జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత చేవెళ్లను రీడిజైన్ చేయగా అందులో 3 బ్యారేజీలు మాత్రమే కొత్తగా నిర్మించినట్లు వెల్లడించారు.